ముందుగా అందరికీ నమస్తే. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్, అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ సిరిపురం శ్రీనివాస్ alias Sinu 65. ఇప్పుడే కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ సంయుక్తంగా నటించిన, అంటే కలిసి నటించిన డెవిల్ సినిమాకు వేస్తానా. సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం, కుల్లా చెప్పుకుందాం, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఓకేనా? ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక జర సబకరైజ్ చేయరి, గంట కొట్టురి, అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరి. పాత వాళ్ళు ఒక లైక్ కొట్టే ప్రయత్నం చేయరి, కొత్త వాళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఓకే, చలో షురు చేద్దాం బై. డెవిల్ సినిమా ఈ మధ్యకాలంలో బాక్స్ ఆఫీస్ను బద్దలు కొట్టే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో లోపిస్తున్నది ఏదైతే ఉందో అది ఈ సినిమాలో లేదు. అంటే చాలా పెద్ద హీరోల సినిమాలలో కథ ఉంటలేదు, కానీ ఈ సినిమాలో మంచి కథ ఉన్నది. కథ రాసిన శ్రీకాంత్ విస్సా అంట, రాసుకున్న పేరు శ్రీకాంత్ విస్సా. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసిండంట. మంచిగా ఉందబ్బా కథ. కథలో సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్ ప్లస్ యాక్షన్ ప్లస్ అనవసరమైన ఎలివేషన్స్ లేకుండా మంచి ఎలివేషన్స్ ప్లస్ ప్యాట్రియాటిక్ అంటే దేశభక్తితో కూడిన కథను రాసిన మంచిగా అనిపించింది. ఈ కథ కల్పితమే, కాకపోతే అద్భుతంగా ఉన్నది. నేను స్టోరీలో ఎటువంటి స్పాయిలర్స్ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. కొంచెం అక్కడక్కడ చిన్న ల్యాగులు ఉంటాయి, కాకపోతే సెకండ్ హాఫ్లో విపరీతమైన ట్విస్టులు ఉంటాయి. మంచి ట్విస్టులు ఉంటాయి, మంచి సస్పెన్స్లు, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఎటువంటి స్పాయిలర్స్ చెప్పదలుచుకోవట్లేదు. సినిమా డెవిల్ ద బ్రిటిష్ ఏజెంట్ అని ఉన్నది కదా, అట్నే పోయి చూడుర్రి. నిజంగా చెప్తానా, అంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ కావద్దు, ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ మిస్ కావద్దు. అండ్ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ సీన్లో ఒక డైలాగ్ చెప్తా, హీరో ఒక రివీలింగ్ సీన్ ఉంటుంది, అది గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ ఉంటుంది. అఫ్కోర్స్ ఫస్ట్ హాఫ్లో ఓపెనింగ్ ఆ టైటిల్స్ పడే దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా కథను తీసుకొని పోయారు. ఆ టైటిల్స్ పడేది కావచ్చు, ఆ తర్వాత మర్డర్ మిస్టరీ, అంటే ఎవరైనా మర్డర్ మిస్టరీ సినిమాలు, కేస్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడేటోళ్ళు ఈ సినిమాని బాగా ఇష్టపడతారు. మర్డర్ మిస్టరీగా మొదలై సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోటి సెకండ్ హాఫ్లో పోతున్న కొద్ది అంటే అఫ్కోర్స్ ఇన్బిల్ట్గా ఇది ప్యాట్రియాటిక్ కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పి ఓపెనింగ్ నుంచేలే మనకు చెప్తారు. అంటే టైటిల్స్ పడే ముందు నుంచేలే మనకు అది ఓపెన్ చేస్తూ పోతారు, కాబట్టి మనకు అది కూర్చుండిపోతుంది. కానీ ముందే ఈ సినిమాని ఇట్లా ప్యాట్రియాటిక్ సంబంధించింది అని చెప్తే బాగుండేదేమో. అంటే మనం లోపలికి థియేటర్కి పోయేటోడు ఒక సీక్రెట్ ఏజెంట్ సినిమానే కాదు, ఇది ఒక ప్యాట్రియాటిక్ సబ్జెక్ట్ ఉన్న సినిమా అనుకునేటోళ్ళు. కాకపోతే అక్కడ బొంగని ఎక్కిస్తాడు, కూర్చుండబెడతారు. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొద్దిగా స్లో పేజ్లో నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. అంటే మనకి కొద్దిగా బోరింగ్ అనిపిస్తూ ఉండొచ్చు, కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఇంటర్వెల్ కంటే ముందు ఒక ఫైట్ ఉంటుంది, అది కొద్దిగా లాగ్ అనిపిస్తుండొచ్చు. కాకపోతే అది కూడా అంటే మనకి కొంచెం స్లో పేజ్లో నడిచిన సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అవన్నీ కూడా లేపుతాయి. క్లైమాక్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఎట్లుండాలో గట్టే ఉన్నది. అంటే క్లైమాక్స్ అంటే హీరో విలన్ని చంపేయాలి, అది కామన్గా ఉండేదే. కాకపోతే స్టోరీస్ ట్విస్ట్ల మీద ట్విస్ట్ల ప్రతి క్యారెక్టర్ని మనం అనుమానపడేటట్టుగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ని మనం ఒక డౌట్ తోటి చూస్తుంటాం. ఈవెన్ క్లైమాక్స్ వరకు, అంటే ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఒక క్లారిటీకి తీసుకొని రారనమాట. అంటే మనకు కొంచెం డౌట్ పడుతూ ఉంటుంది, వీళ్ళ ఏంది ఈ లెవెల్, ఆ లెవెల్, ఆ పేరేంది, ఇదేంది కథ, కార్ఖానా అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే లాస్ట్ దాకా ఎంగేజింగ్గా పట్టుకొని పోతారు. మంచిగా అనిపించింది. ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా సినిమాల కంటే బెటర్ స్టోరీ ఉంది, స్టోరీ లైన్ ఉంది. స్టోరీ కల్పితమే కానీ అద్భుతం, చాలా బాగున్నది. రాసిన శ్రీకాంత్ విస్సా భయ్యకి హ్యాట్స్ ఆఫ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగులు అన్నీ బాగున్నాయి. కొంచెం ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్లు అంటే అవసరం లేదు అని చెప్పలేము, ఎందుకంటే అక్కడ కూడా ఏదో చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఏదో క్యారెక్టర్ గురించి ఏదో రివీలింగ్ ఉంటుంది, కాబట్టి మనం అవసరం లేదు అని చెప్పలేము. మంచి గ్రిప్డ్ స్క్రీన్ ప్లే తీసుకున్నాడు. కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది, అంతకుమించి పెద్దగా చేస్తే కరెక్షన్ చేయొచ్చేమో, మరి ఆ చిన్న ల్యాగుల్ని కట్ చేసి పారేస్తే అయిపోతుంది. ఇక డైరెక్షన్ అభిషేక్ నామా, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా. అంటే మరి స్క్రీన్ ప్లే డైలాగులు అంతా కూడా శ్రీకాంత్ అండ్ అభిషేక్ నామా డైరెక్షన్. అంటే డైరెక్షన్ బాగున్నది. స్పెషల్లీ ఆ టింట్, ఆ స్క్రీన్ కలరు, అదేంటంటే స్వాతంత్రం రాకముందు స్వాతంత్ర పోరాటం జరిగేటప్పుడు, సాయుధ పోరాటం, అహింసాయుతమైన పోరాటం, ఈ మధ్యలో ట్రాక్ నడుస్తూ ఉంటుంది, కాబట్టి ఇదంతా బాగున్నది. అండ్ ఇంకోటి ఉంది చూడు, సంయుక్త మీనన్ నటించిన సినిమాలు అంటే ప్లస్ పాయింట్స్లో సంయుక్త మీనన్ నటించిన సినిమాలు కొంత ప్లస్ అవుతాయి అని అంటుంటారు చూడు. అంటే లక్కీ లేడీ అని అంటారు కదా, చామ్ కంటిన్యూ చేయొచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక ఏమన్నా మూఢనమ్మకం లాంటిదే అనుకోరి, కాకపోతే అది వర్కౌట్ అవుతూ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. సంయుక్త మీనన్ నటించిన సినిమాలన్నీ కూడా మంచిగా నడుస్తూ ఉన్నాయి కదా, అందులో ఇది కూడా. ఈ సినిమా పెద్ద ఎత్తున హిందీ, తమిళ్, మలయాళం, కన్నడం ఇట్లా అన్నిట్లలో రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ అద్భుతంగా ఉంటుంది. అఫ్కోర్స్ స్టడీ సప్పుడు లేకుండా వచ్చి జర సప్పుడు చేసే సినిమా లాంటిదే. ఈ బింబిసారా అప్పుడు కదా కళ్యాణ్ రామ్ గారు ఏదైతే చేసిరో మ్యాజిక్, ఇందులో కూడా అదే మ్యాజిక్ చేసిరు.
కానీ ఇట్లాంటి మంచి కథతో ఉన్న సినిమాని మనం ఎంకరేజ్ చేయం కదా. అనవసరమైన ఎలివేషన్లో ఉంటేనే కదా మనం బాగా నచ్చేది. బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టిస్తాం కదా, కోట్లు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి స్టోరీ బేస్డ్ సినిమాలు మరి జనాలకు ఎక్కుతాయో చెప్పలేం, కానీ నాకైతే నా మనస్ఫూర్తిగా నాకు సినిమా నచ్చింది. బయటకు వచ్చేటప్పుడు ఆ వర్త్ వాచ్ సినిమా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక కళ్యాణ్ రామ్ గారు వన్ మ్యాన్ షో అంటారు కదా, ఆ టైప్లో స్టీల్ ద షో. అనవసరమైన ఎలివేషన్ ఎక్కడ లేదు, నిజంగా హీరోయిజం ఎక్కడ చూపించాలో అక్కడనే. ఓపెనింగ్ షాట్లోనే మనకి సీక్రెట్ ఏజెంట్ డెవిల్ వచ్చిండ్రా అనగానే మొత్తం ధూమ్ తడాకా అన్నట్టుగా చూపిస్తారు, మస్తు అనిపిస్తుంది. అంటే అనవసరం ఏది అనిపించదు. ఫైట్ చేస్తా అంటే అరే ఇంద్రాగిది అన్న ఫీలింగ్ రాదు, మంచిగా అనిపిస్తుంది. ప్రతి దగ్గర కూడా ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తుంటాడు. ఏదో హీరోయిజాన్ని చూపించాలి కాబట్టి 100 మందితో ఫైట్ చేసినట్టు కాకుండా అవసరమైన కానీ 100 మందితో ఫైట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ సీన్లో చెప్తానా, ఊచకోత వస్తూ ఉంటే అది ఆ డైలాగ్ కూడా ఉంటుంది, ఊచకోత అని అక్కడ ఉంటుంది కదా. నీకు ఇస్తా చూడు 6 అడుగుల భూమి అని చెప్పి ఒకటి ఉంటుంది, అది హైలైట్ ఉంటుంది. అది అక్కడ గూస్ బంప్స్ లేస్తాయి మనకి. ఆ టైప్లో గూస్ బంప్స్, గూస్ పింపుల్స్, గూస్ ర్యాషెస్ కూడా వస్తాయి, ఆ టైప్లో ఉంటుంది. అండ్ సంయుక్త మీనన్ తన క్యారెక్టర్ కూడా ఉత్తగా లవ్ స్టోరీ లాంటి క్యారెక్టర్ కాకుండా ఇందులో లవ్ కూడా ఉందా అది చెప్తాను. మరి సస్పెన్స్, థ్రిల్లరు, యాక్షను ప్లస్ ప్యాట్రియాటిజం అను ఇలా లవ్ ఏడ దొరుకుతుంది అంటే సొరిచ్చారు, కథలో లవ్ కూడా దొరికిచ్చారు. అది కూడా కాజ్ కోసమే స్టార్ట్ అయినట్టుంటే ఆ తర్వాత బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సీక్రెట్ లాంగ్వేజెస్, కోడ్ లాంగ్వేజెస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, అది బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో కూడా దాన్ని వాడతారు కాబట్టి గమ్మత్ అనిపిస్తుంది. అండ్ హీరోయిన్కి మంచి పోర్షన్ ఉందన్నమాట సినిమాలో. తనకంటూ ఉత్తగా 6 పాటలలో వచ్చి టింగ్ 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 అని చెప్పి ఊపి వెళ్ళిపోయేటట్టు కాకుండా మంచిగా ఉంటుంది. మ్యూజిక్ విషయంగా వస్తే మనకి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్. బీజిఎం బాగున్నది, మరి ఓవర్గా లేదు, మంచిగా డీసెంట్గా ఉన్నది. ఎట్ ది సేమ్ టైం సీన్ని ఎలివేట్ చేసేలాగానే మ్యూజిక్ ఉన్నది. పాటలు కొన్ని ఉన్నాయి, అవి కూడా డీసెంట్గానే ఉన్నాయి, మరి ఓవర్గా లేవు, మరి చాలా అద్భుతంగా లేవు, చాలా దరిద్రంగా లేవు, చాలా మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, డీసెంట్ సాంగ్స్. అండ్ డైరెక్షన్ డీసెంట్గా ఉంది, మంచిగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ ఆయనే. స్టోరీ అంతా బాగుంది అండ్ మ్యూజిక్ బాగుంది. ఓకే. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సినవి, మాలవిక నాయర్ అనే హీరోయిన్ ఉంది కదా, తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. లెంత్ ఎక్కువ కాదు, కాకపోతే పవర్ఫుల్గా ఉంటుంది. మధ్యలో ఒక సీన్లో మాలవిక నాయర్ని చూపించే విధానం ఉంటుంది, అక్కడ కూడా సస్పెన్స్ అనుకోర్రి, అది కూడా ఖతర్నాక్ ఉంటుంది. మాలవిక నాయర్ యాక్టింగ్, ఆ చిన్న పోర్షన్లో చేసిన యాక్టింగ్ అని ఖతర్నాక్ ఉంది. 2 షేడ్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్కి, అది హైలైట్. సత్య అసిస్టెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు ఫన్ కోసం, అది కూడా బాగున్నది, డీసెంట్. అండ్ లాంగ్వేజ్ కూడా చాలా వరకు 99.99% అచ్చ తెలుగు మాట్లాడే ప్రయత్నం చేశాను. అంటే ఇంగ్లీష్ ఉంటుంది అక్కడ, ఇంగ్లీష్ కలుపుతూనే ఉంటారు, కానీ కొన్ని ధూమ చకటాలు, నా గుండెల్లో ధూమ చకటాలు పరిగెత్తాయి అక్కడ, ఇట్లాంటివి కొన్ని బాగున్నాయి. తెలుగు వాడిరు అద్భుతంగా. అండ్ అజయ్ క్యారెక్టర్ బాగున్నది. అండ్ శ్రీకాంత్ అయ్యంగారు ఉన్నారు కదా, ఆయన క్యారెక్టర్ బాగున్నది. అండ్ వేస్తారు షఫీ అన్న క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత అద్భుతమైన క్యారెక్టర్ పడ్డది షఫీ అన్నకి. నీ అమ్మ కాదురా నా అమ్మ వసకొల్ల ఆ అన్నకి. మొన్న సలార్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ లేదని బాధపడి, నాకు చాలా ఇష్టం అన్న అంటే. అన్న యాక్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆయన దీని నుంచి వచ్చిన స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చిన ఆయన అనమాట, డ్రామా ప్లేస్ చేస్తుంటాడు అన్న, అక్కడి నుంచి వచ్చిన యాక్టరు. ఆయనకు మంచి క్యారెక్టర్ పడ్డది అనిపించింది, చాలా బాగున్నది ఆయన పర్ఫార్మెన్స్ కూడా, షఫీ అన్న పర్ఫార్మెన్స్. అండ్ మా జబర్దస్త్ పొడుగు మహేష్ ఉన్నాడు కదా, మహేష్ కూడా ఒక క్యారెక్టర్ ఉంది, ఆయనకు కూడా డీసెంట్ క్యారెక్టర్. ఇక్కడ ప్రతి క్యారెక్టర్ని అనుమానం పడుతూ ఉంటాం మనం, ఈ క్యారెక్టర్ దొంగ, ఆ క్యారెక్టర్ దొంగ, అది భలే అనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ ఫైట్, సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు చాలా బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ కన్నా బిఫోర్ ఫైట్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. అండ్ హీరో ఇంట్రడక్షన్, మర్డర్ మిస్టరీ, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగున్నది. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ బాగున్నది, అన్నీ బాగున్నాయి అబ్బా సినిమాలో. ఒక కంప్లీట్ ప్యాకేజ్, కొద్దిగా ల్యాగ్, మధ్యలో చిన్న ల్యాగ్ అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీతో పోయి ఒక మంచి సినిమా, డీసెంట్ సినిమా చూడాలి అని అంటే అయితే రొమాన్స్ డోసు పెరుగుతుంది, లేదంటే రక్తపాతం డోసు పెరుగుతుంది, లేదంటే కథ ఉండదు, ఊరికైనా ఎలివేషన్స్ ఉంటాయి, అన్నట్టు ఉంటాయి. అవి కాకుండా టోటల్గా కథతో పాటుగా ఎలివేషన్స్తో పాటుగా ట్విస్ట్లు అన్నీ ఉన్న అన్ని రకాల మసాలాలు, పప్పు వేసుకో, చారు వేసుకో, ఫ్రై వేసుకో, కర్రీ వేసుకో, అన్నీ కలిపి ఎట్లుంది పోలా అదిరిపోలా అన్నట్టుగా డీసెంట్గా ఉన్నది సినిమా. అయితే నాకు బాగానే అనిపించింది. కొంచెం ఇక
అంటే పబ్లిసిటీ గట్టిగా లేదని చెప్పుకోవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తారా, అనవసరమైన ఎలివేషన్స్ ఉండి హీరోయిజం స్టార్డమ్ ఇట్లాంటివి ఉంటేనే బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి సినిమాలు బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టకపోవచ్చు, కానీ డీసెంట్ మూవీ, బాగున్నది సినిమా, చూడొచ్చు, ఎంగేజింగ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఓకే, ఉంటా మరి. దీంతోపాటు ఇంకో విషయం చెప్పాలి, మన వ్లాగ్ ఛానల్ ఉంది కదా, స్వాతి శ్రీను 65 వ్లాగ్స్, అందులో ఒక వ్లాగ్ పెట్టినాం చిన్నోని బర్త్డేది. ఇంకా కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. ఇది ఫస్ట్ వీడియో అనుకోర్రి, మరి చాలా గ్యాప్ తర్వాత ఆ ఛానల్లో మనం ఇంకొక వీడియో పెట్టినాం. దానికి సంబంధించిన లింక్ మన కమ్యూనిటీలో పోస్ట్ చేసిన, జర వీలైతే ఒకసారి అట్లా కమ్యూనిటీలోకి పోయి మన బర్త్డే వ్లాగ్ ఒకటి ఉంది చూడుర్రి, మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్తో పాటుగా బర్త్డే వ్లాగు ఒకసారి చూడుర్రి. దాని తర్వాత మనం రేపు కాకెళ్ళుండి అంటే మంగళవారం ఆర్ బుధవారం మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది. ఉంటాం మరి. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. అంత మంచిదే కదా, రైట్. దిస్ ఇస్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu 65 సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మూవీ తోటి. Bye.